మర్నాడు కాలేజీ క్యాంపస్‌లో ఎదురుపడ్డారు స్రవంతి, సుధాకర్. ఆమెను చూడగానే అతను నవ్వుతూ హాయ్, హలో అని పలకరిస్తూ ముందుకొచ్చాడు. అప్పుడే అతన్ని చూసిన స్రవంతి మనసులో నవ్వుకుంటూ తెల్లచామంతి అనుకుంటూ పైకి హాయ్, హలో అంటూ సమాధానంగా చిరునవ్వు నవ్వింది. ఇద్దరూ నడుస్తున్నారు. తన బ్రాంచ్ ఏమిటో, ఏ సంవత్సరమో వివరం చెప్తూ ఆమెను గురించి కూడా వివరం అడిగాడు. చెప్పింది స్రవంతి. మళ్ళీ ఆమె పాట గురించి ప్రస్తావించాడు. ఆ పాట తనకెంత ఇష్టమో, ఎందుకు ఇష్టమో మొదలైన వివరాలన్నీ గలగలా మాట్లాడుతూ ఏకరువు పెడుతున్నాడు సుధాకర్. మౌనంగా వింటూ నడుస్తోంది స్రవంతి. సుధాకర్ ఉన్నట్టుండి మాటలు ఆపేసి ఏమిటి, మీరు చాలా తక్కువగా మాట్లాడతారా ఏమిటి, లేదా నేను బోర్ కొడుతున్నానా అంటూ అడిగాడు. స్రవంతి కొంచెం మొహమాటంగా అబ్బే అదేం లేదండి, ఒకళ్ళు మాట్లాడితే ఒకళ్ళు వినాలిగా అంది. అమ్మో పర్వాలేదే మాటకారే అనుకున్నాడు మనసులో సుధాకర్. ఎవరి క్లాసులకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ రకంగా అడపాదడపా కాలేజీ క్యాంపస్లోనో వరండాల్లోనో ఎదురుపడుతూ ఒకరినొకరు పలకరించుకుంటూ అలా అలా కొద్దిగా పరిచయం పెంచుకున్నాడు సుధాకర్. ఒకరోజు స్రవంతి ఫ్రెండ్స్తో క్యాంటీన్లో కూర్చుని ఉండగా సుధాకర్ కూడా తన మిత్ర బృందంతో అక్కడికొచ్చాడు. ఇప్పటి జనరేషన్ కాబట్టి ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కూడా అరమరికలు లేకుండా జోకులతో సెటైర్లతో గలగలా మాట్లాడుకుంటున్నారు. సుధాకర్ స్రవంతి పక్కన కూర్చుని కబుర్లు చెప్తున్నాడు. ఉన్నట్టుండి అందరి చూపులు క్యాంటీన్లో ఉన్న టీవీ వైపు మళ్ళాయి. దానికి కారణం టీవీలో పాడుతున్న ఇద్దరు గాయనీమణుల్లో ఒక గాయని స్రవంతి అవ్వడమే. నాన్ స్టాప్గా మాట్లాడుతున్న సుధాకర్ మాట్లాడడం ఆపి టీవీ ఛానల్లో మీరు అర్ధోక్తిలో ఆపాడు. అవును, నేను మా అక్క అప్పుడప్పుడు టీవీ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటాం చెప్పింది స్రవంతి. అందరూ మాట్లాడడం ఆపి పాటను శ్రద్ధగా వినడం మొదలెట్టారు. నన్ను చూసి వెన్నెల చూస్తే ఆ వెన్నెల చల్లగా ఉండదు. నన్ను చూసి కన్నులు మూస్తే ఆ కళ్ళకు నిద్ర పట్టదు. నన్ను చూసి వెన్నెల చూస్తే ఆ వెన్నెల చల్లగా ఉండదు. నన్ను చూసి కన్నులు మూస్తే ఆ కళ్ళకు నిద్ర పట్టదు. నన్ను చూసి వెన్నెల చూస్తే ఆ వెన్నెల చల్లగా ఉండదు. నేను మనసిస్తే లేని వయసు వస్తుంది, తేనె వలపు పుడుతుంది. నేను కనిపిస్తే ఉన్న మనసు పోతుంది, నన్ను వలచి వస్తుంది. నేను మనసిస్తే లేని వయసు వస్తుంది, తేనె వలపు పుడుతుంది. నేను కనిపిస్తే ఉన్న మనసు పోతుంది, నన్ను వలచి వస్తుంది. అందం నేను, అందరి కందం నేను, కళ్ళకు బిందు నేను, కాళ్ళకు బంధం నేను. నన్ను చూసి వెన్నెల చూస్తే ఆ వెన్నెల చల్లగా ఉండదు. నన్ను చూసి కన్నులు మూస్తే ఆ కళ్ళకు నిద్ర పట్టదు. నన్ను చూసి వెన్నెల చూస్తే ఆ వెన్నెల చల్లగా ఉండదు. పాట పూర్తి కాగానే వావ్ అంటూ అందరూ చప్పట్లు కొట్టారు. సుధాకర్ ఫ్రెండ్స్ చప్పట్లు కొడుతూ ఫెంటాస్టిక్ అన్నారు. స్రవంతి క్లోజ్ ఫ్రెండ్స్ ఆమెకి దగ్గరగా వచ్చి ఎవరికి నిద్ర పట్టకుండా చేస్తున్నావు నువ్వు, మాకు చెప్పాల్సిందే అని అల్లరిగా నవ్వారు. అందరికీ మౌనంగా చిరునవ్వే సమాధానంగా కూర్చుంది స్రవంతి. కేరింతల మధ్య అందరూ బయటకొచ్చి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళారు.